అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తే ఎంతమంది అధ్యక్ష 51,000 సీట్లు ఉంటాయి అధ్యక్ష. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అధ్యక్ష? 80,000. అదే ముందు సంవత్సరం ఎంత పెట్టుకున్నారు అధ్యక్ష? 1,20,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కసారి 40,000 అప్లికేషన్స్ ఎందుకు తగ్గినాయి అధ్యక్ష? ఒకసారి పోటీ పడి ఇలా మాకు కావాలి సీట్ అని అడిగిన పిల్లలను చూసినాము. మరి ఇప్పుడు ఉన్నాయి బాబు సీట్లు అంటే కూడా ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అనేది ఒకసారి చూసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లోనే మిగిలిపోయిన సీట్లు, ఇది మేము చెప్తుంది కదా మంత్రి గారు, మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క సీటు 50,000కు అమ్ముకున్నారు. ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం అని పేపర్లో చూశాను అధ్యక్ష. ఇది నిజమైతే ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి 50,000కు సీట్లు అమ్మారు గురుకులంలో. దయచేసి అది జరిగి ఉంటే మాత్రం భవిష్యత్తులో జరగకుండా మీరే ఎంక్వైరీ చేశారని కూడా పేపర్లో రాశారు. ఆ ఎంక్వైరీ చేసింటే ఆ రిపోర్ట్ వచ్చింటే మాత్రం గట్టిగా యాక్షన్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 50 నిమిషాలు అయినాయి సార్. హరీష్ రావు గారు 1:15 నిమిషాలు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. 50 నిమిషాలు అయింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆగండి, అయిపోయినాయండి మళ్ళీ అధ్యక్ష. అయితే ఓకే అధ్యక్ష, షార్ట్గానే చెప్తానండి. షార్ట్ అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి కడతామంటున్నారు. కానీ అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి బడ్జెట్ ఎంత పెట్టారు అధ్యక్ష? 2,900 కోట్లు అధ్యక్ష. మరి మీరు 56 స్కూళ్ళు కట్టాలంటే ఒక్కొక్క దానికి 200 కోట్లు అంటే 11,000 కోట్లు కావాలి అధ్యక్ష. మీరు పెట్టింది 2,900 కోట్లు అధ్యక్ష. మరి ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు అనేది దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది. అందులో అన్ని పెడుతున్నాం అంటున్నారు. అట్లాంటివి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి, స్పెషలైజేషన్ గురుకులాలలో ఉన్నాయి, అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారో దీంట్లో స్టూడెంట్స్ని గురుకులాలు ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, లేదా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా, కొత్తగా అపాయింట్ చేసుకుంటారని ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే గురుకులాల్లో ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తామంటే ఓకే, ఒక రకంగా ఆలోచిస్తాం. లేదా కొత్తగా 3 లక్షల మంది పిల్లల్ని ఈ స్కూళ్ళకి తీసుకొస్తాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సైజ్ అంత ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష ఏదైతే పెండింగ్ ఉందో, మొన్న కూడా డిస్కషన్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలని. అదేవిధంగా 25 lakhs పెంచుతామన్నది, దాన్ని కూడా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ అధ్యక్ష, గురుకులాలలో అధ్యక్ష ఎస్సీ గురుకులాలు అధ్యక్ష, దీంట్లో అమ్మాయిలకే 50% పెంచాం అధ్యక్ష. కానీ ఈ మధ్య స్ట్రెంత్ లేదని చెప్పి ఒక 5 డిగ్రీ కాలేజీలను క్లోజ్ చేశారు అధ్యక్ష. అంటే వేరే దగ్గర షిఫ్ట్ చేసేసారు ఉన్న పిల్లల్ని కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఆ నిర్ణయం ఉంటే మాత్రం విరమించుకోమని కోరుతా ఉన్నాను. అట్లాగే జూనియర్ కాలేజీలను కూడా 238 జూనియర్ కాలేజీలను ఎస్సీ జూనియర్ కాలేజీలలో అధ్యక్ష గురుకులాలలో నేను చెప్తుంది, వాటిని కూడా వేరే దగ్గర మెర్జ్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం అధ్యక్ష, అయిపోయింది సార్. ఇంకొకటి అధ్యక్ష, సార్ ఇది ఒక్కటి అధ్యక్ష, గురుకులాలలో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఎంసెట్ నీట్ కోచింగ్ తీసుకోవడానికి పేద పిల్లలకి ఇబ్బంది అవుతుందని పెట్టినాం అధ్యక్ష. వీటిని ఖచ్చితంగా ఎంట్రెన్స్ పెట్టి తీసుకునే వాళ్ళం అధ్యక్ష. ఎంట్రెన్స్ పెట్టి అందులో ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళం అధ్యక్ష. దాంట్లో ఇప్పటికి దాదాపు 1,000 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు అది మొత్తం తీసేశారు. దయచేసి దాన్ని మరొకసారి ఆలోచించి పునరుద్ధరించమని కోరుతా ఉన్నాను. యూనివర్సిటీ ఒక 5 నిమిషాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష. గురుకులాలలో అధ్యక్ష పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష దాదాపుగా అధ్యక్ష మీరన్న 5 minutes క్లోజ్ చేయండి ప్లీజ్. చేస్తాను అధ్యక్ష, మీరన్న 5 నిమిషాలు ఇంకా చాలా ఉంది అధ్యక్ష, అయినా పక్కన పెట్టేస్తున్నాను అధ్యక్ష. ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష. అప్పుడు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు, మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు అప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అసలు వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే వీసీలను అపాయింట్ చేసుకున్నామనే లెవెల్లో మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో
దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ, వీసీలకు వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అధ్యక్ష ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితుల అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్ లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చైర్మన్గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా, ఇట్లా చాలా మందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు, ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒక్కటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. అధ్యక్ష ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష.